కొంచెం పుల్లటి పెరుగు వాడుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. బగోని గరమైనాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక సొరకాయ ముక్కలు వేసుకొని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక కొంచెం పసుపు వేసుకొని మరికొద్దిసేపు అంటే మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగా చల్లలాగా చేసుకున్న పెరుగులో వీటిని వేసుకోవాలి. అదే గిన్నెలో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అట్లనే ఎండుమిరపకాయ వేసుకొని గోలించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇట్లా ఉడికిన మిశ్రమాన్ని మనం ముందుగా సొరకాయ పెరుగులో వేసుకున్నాం కదా, ఆ మిశ్రమంలోనే ఇది మొత్తం వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ పెరుగు పచ్చడి తయారైపోయింది. కొంచెం పుల్లటి పెరుగు వాడుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. మనలో చాలామందికి సొరకాయ నచ్చదు. సొరకాయ నచ్చడం ఏంటంటే ఈ స్టైల్లో అంటే పెరిగేసి ఫస్ట్ సొరకాయ ముక్కలు మంచిగా ఉడికించుకున్న తర్వాత పెరిగేసుకొని పెరుగు చట్నీ అంటే సొరకాయ పెరుగు కర్రీ అంటారు, పెరుగు చట్నీ అని కూడా అంటారు. చాలా టేస్ట్గా ఉంది, నాకైతే బాగా అమ్మ నచ్చింది, సూపర్ ఉంది. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సొరకాయ ముక్క కూడా సూపర్గా ఉంది, పుల్లగా.